శ్రీలంక గడ్డపైన జరిగిన వన్‌డే సిరీస్‌లో పూర్తిగా భారత జట్టు వైఫల్యం పొందింది. బ్యాటింగ్‌లోనూ, బౌలింగ్‌లోనూ తేలిపోయింది. సీనియర్ ఆటగాళ్లు టీ20 వరల్డ్ కప్ తర్వాత కొంచెం షార్ట్ బ్రేక్ తీసుకుని అడుగుపెట్టినా కూడా ఏమాత్రం పస లేకుండా మొత్తం అంతా మార్చేసింది. అయితే టీ20 సిరీస్ మాత్రం సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలో అత్యద్భుతమైన విజయం సాధించి క్లీన్ స్వీప్ చేసి పడేసింది. యువ ఆటగాళ్లను ఏ రకంగా నడిపించాలో అంతే గొప్పగా నడిపించాడు సూర్యకుమార్ యాదవ్. కానీ సూర్యకుమార్ యాదవ్ విషయంలో సెలెక్టర్లు మాత్రం కొంచెం రూట్ మార్చేశారు. అటు గౌతమ్ గంభీర్, ఇటు అజిత్ అగాకర్ ఇద్దరు కూడా వన్డేలకు సూర్యకుమార్ యాదవ్ ని దూరంగా పెట్టారు. దాంతో ఇక ఇప్పుడు ఏకంగా సూర్యకుమార్ యాదవ్ గౌతమ్ గంభీర్ కి పెద్ద షాక్ ఇచ్చాడు. అదేంటి అంటే, నేను వన్డే శ్రీలంక గడ్డపైన జరిగిన వన్డే సిరీస్ తర్వాత నేను ఒక విషయాన్ని బహిరంగంగా చెప్పాలనుకుంటున్నాను. నేను కేవలం టీ20 ఫార్మాట్‌కు మాత్రమే కాదు, నేను 3 ఫార్మాట్‌లు ఆడి నా సత్తా ఏంటో నేను చూపించగలను. దయచేసి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ కన్సిడరేషన్‌లోకి తీసుకోవాలి. అయితే గత సిరీస్‌లో భారత జట్టు ఓడిపోవడం నాకు చాలా బాధను కలిగించింది. అందుకని నాకొక ఛాన్స్ ఇవ్వాలని చెప్పేసి నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను అంటూ సూర్యకుమార్ యాదవ్ చెప్పాడు. నిజానికి టీ20 ఫార్మాట్‌లో లాస్ట్ మ్యాచ్‌లో అక్కడ రింకు సింగ్‌కి బౌలింగ్ ఇవ్వటము, అలాగే తనకి తాను బౌలింగ్ చేయడం కూడా నిజంగా ఆటను మలుపు తిప్పే విషయం అని చెప్పాలి. అసలు ఒక రకంగా ఆ మ్యాచ్ మొత్తం సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ తలరాతనే మార్చేసిందని కూడా చెప్పొచ్చు. అయితే చాలామంది చాలామంది ఏమంటున్నారంటే, మాజీలు కానీ, సీనియర్ క్రికెటర్లు కానీ, శ్రేయస్ అయ్యర్ బదులు సూర్యకుమార్ యాదవ్‌కి అవకాశం ఇస్తే దాన్ని చక్కగా సద్వినియోగపరుచుకోవచ్చు పరుచుకోగలడు అంటున్నారు.